నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ సంబంధించిన ఒక అప్డేట్ వీడియో తీసుకొచ్చి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తో బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రం మత్తు వదలరా 2 అంటే నాకు తెలిసి ఇది స్పిరిచువల్ సక్సెస్ అని అనుకోవచ్చు బై. ఈవెన్ ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా మన ప్రభాస్ గారిని కూడా స్పెషల్గా ఇన్వైట్ చేసినట్టు ట్రైలర్ లాంచ్కి యూనిక్గా అనిపించింది. అండ్ కమింగ్ టు మూవీకి వచ్చేసరికి అయితేనేమో తెలుగు డబ్బింగ్ ఏం లేదు, 2D అనమాట. కామెడీ క్రైమ్ థ్రిల్లరు 2 hour 90 minute డ్యూరేషన్తో పాటు కూడా వచ్చింది. చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేసి అయితే పోయి థియేటర్లో చూసినాకనే అప్డేట్ అవుతుంది. సో కుదిరితే తీసుకొస్తాను, పబ్లిక్ టాక్ లేకపోతే పోయి ఓటీటీలో వచ్చినాకనే నేనైతే రివ్యూ అయితే తీస్తాను. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే ఉత్సవం అనే ఇంకొక మూవీ కూడా రిలీజ్ అవుతుంది అనమాట థియేటర్స్లో. ఇది 2 hour 20 minute డ్యూరేషన్తో పాటు వస్తుంది, యూఎస్ సర్టిఫికేషన్ అండ్ డ్రామా అనమాట అవి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే భలే ఉన్నాడు అనే ఒక మూవీ ఉంది. సో ఇది రాజ్ తరుణ్ గారిది అనమాట. సో ఇంత లేట్గా ఎందుకు ఇచ్చారో అది అర్థం కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది అనుకోవచ్చు. ఇది కూడా September 13th రోజునే రిలీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ డ్యూరేషన్ చూసుకుని 2 hours డ్యూరేషన్, కామెడీ డ్రామా అండ్ రొమాన్స్ అనమాట, యూఎస్ సర్టిఫికేషన్తో పాటు కూడా వచ్చింది. అండ్ దీని తర్వాత ఇంకొకటి కళింగ అనేసి అయితే ఒక లో బడ్జెట్ మూవీ అయితే September 13th రిలీజ్ అవుతుంది. ఇది కూడా 2 hours అనమాట, ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్, ఏ సర్టిఫికేషన్తో పాటు వచ్చింది. సో పెద్దలకు మాత్రమే. నాకు ఇది మా ఊరి పొలిమేర మూవీ ఉంది కదా, పొలిమేర 2 అట్లాంటివి. ఆ మూవీస్ వల్ల మనోళ్ళు ఈ శుద్ర పూజలు వీటి మీదనే ఎక్కువ కంటెంట్ తీస్తారు. సో దీంట్లో మెయిన్ యాక్టింగ్లో చూసుకుంటే మాత్రమే లక్ష్మణ్ మీసాలు ఉన్నారు కదా, అతను ఇది తంత్ర మూవీలో కూడా యాక్టింగ్ చేసి ఇట్లాంటి మూవీస్లో అతను కూడా యాక్టింగ్ చేసింది అనమాట. సో నాకైతే కొంచెం రిపీటెడ్ ఇది సేమ్ ఇట్లా ఈయననే తీసుకుంటారు. అండ్ ధ్రువ్, వాయ అండ్ ప్రజ్ఞ వీళ్ళు లీడ్ యాక్టర్స్ అయితే యాక్టింగ్ చేస్తున్న మనిషి అయితే అంటారు. తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే ఇది డబ్బింగ్ మూవీ అనుకోవచ్చు. అండ్ ఈ మూవీ వచ్చేసరికి అయితే ఇవాళ September 12th రోజున రిలీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 hour 23 minute డ్యూరేషన్, మల్టిపుల్ లాంగ్వేజెస్ వస్తుంది, మలయాళం, కన్నడ, హిందీ, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో వస్తుంది. ఇది మల్టిపుల్ జానర్స్ అయితే టచ్ అవుతుంది, యాక్షన్, అడ్వెంచర్, డ్రామా పీరియడ్లో వచ్చింది అనమాట. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మన కృతి శెట్టి గారు ఉన్నారు, ఐశ్వర్య రాజేష్ ఉన్నారు, అండ్ టివోని గారు లీడ్ యాక్టింగ్ అయితే ఉన్నారు. సో ఓవరాల్గా నాకు కొంచెం ఉందా లేదా అన్నట్టు అనిపించింది. సో మూవీ చూసినాకైతే సపరేట్గా పెడతాను, కానీ ట్రైలర్ చూసినాకైతే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది, కొంచెం ఓవర్ ఎగ్జాగరేటెడ్ పెట్టినట్టు అనిపించింది నాకైతే. సో చూద్దాం, మూవీ చూసినాక సపరేట్ ఇంకో వీడియో తీసుకొస్తాం, లేకపోతే ఓటీటీలో రిలీజ్ అయినాక అప్డేట్ చేస్తాం. తర్వాత బాలీవుడ్లో మూవీ చూసుకుంటే మాత్రమే బకింగ్హామ్ మర్డర్ అనేసి అయితే ఉందన్నమాట. ఇక్కడ డ్యూరేషన్ చూసుకుంటే తక్కువ ఉంది, 1 hour 40 minute డ్యూరేషన్ ఉంది, క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ అనమాట, ఏ సర్టిఫికేషన్తో పాటు వచ్చింది. అండ్ దీనిలో మెయిన్ యాక్టర్స్ చూసుకుంటే మాత్రమే కరీనా కపూర్ గారు ఉన్నారు, అండ్ మన యూట్యూబర్ ఉన్నారు రణ్వీర్ బ్రా. ఇతను ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ చేస్తున్నారని అయితే మెన్షన్ అయితే చేసిరన్నమాట. అండ్ కమింగ్ టు రిలీజెస్కి సంబంధించిన అప్డేట్ చూసుకోవడం మాత్రమే మన తుంబాడు ఉంది కదా మూవీ, 2018లో వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుంది అనమాట అవి. సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి అంటే అవైలబుల్ ఉంది, రేపు ఏమంటారు థియేటర్స్లోకి వచ్చేసింది, రేపు థియేటర్స్లోకి వచ్చేస్తుంది. చూడండి, క్లాసిక్లో బాగానే ఉంటుంది, ఎక్కువ విఎఫ్ఎక్స్లో యాడ్ చేయకుండా సరే ఒక హారర్ సీన్ ఎట్లా పెట్టాలి ఏందనేసి అయితే మంచిగా చూపించారు. స్టిల్ ఇప్పటికీ వన్ ఆఫ్ ద గుడ్ హారర్ మూవీస్ అంట నేనైతే. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే మన ప్రేమికుడు మూవీ ఉంది కదా పాతది, 1994ది. ఆ మూవీ కూడా ప్రభుదేవ గారిది రిలీజ్ చేస్తుంది. సో ఒకవేళ అయితే చెక్ చేసుకోవాలంటే లోకల్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో అండ్ కొన్ని పెద్ద థియేటర్స్లో కూడా అవైలబుల్ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే ధనుష్ గారిది 3 అనే మూవీ ఉంది కదా, అది కూడా రిలీజ్ చేసిరన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవాలి ఈ మూవీ కూడా చూడాలి అంటే ఇట్లా ఐ థింక్
మల్టిపుల్ థియేటర్స్లో అవైలబుల్ ఉంది. మోస్ట్లీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో అయితే సాటర్డేకి బుకింగ్ సాటర్డేకి స్టార్ట్ అయిపోయినవి. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలన్నవి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్. యూస్ఫుల్ అయిందా, మంచిగా అనిపించింది లేదా కింద కామెంట్ అయితే చేయండి. ఒక లైక్ అయితే షేర్ అయితే చేయండి. వీడియో లాస్ట్ దాకా చూసినందుకు. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.